సిగ్గు మీడియాపై దాడి, సిగ్గు మీడియాపై దాడి, మీడియాపై దాడి చేసిన వారిని వెంటనే, మీడియాపై దాడి చేసిన వారిని వెంటనే, మీడియాపై దాడి చేసిన వారిని వెంటనే, మీడియాపై దాడి చేసిన వారిని వెంటనే. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. మహాన్ న్యూస్పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో అన్ని యూనియన్ల తరఫున నిరసన వ్యక్తం చేస్తున్నారు. మన దగ్గర యూనియన్ నాయకులు కొంతమంది ఉన్నారు. దాన్ని ఎలా చూస్తున్నారు? నిన్న మహాన్ న్యూస్పై దాడిని ఎట్లా చూస్తున్నారు? నిన్న ఏదైతే మహాన్ న్యూస్ హైదరాబాద్ కార్యాలయంపై జరిగిన దాడిని సూర్యాపేట జర్నలిస్టులు అందరి పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు ఏదైతే వ్యతిరేకమైనటువంటి వార్తలు ప్రసారం చేసిరని చెప్పి ఒక రాజకీయ పార్టీగా మీకు అనిపించిందో మీరు చట్టబద్ధంగా ఆ సంస్థ ముందు నిరసన తెలియజేయవచ్చు, లేదా మీరు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోమని ప్రభుత్వ సంస్థలను కోరవచ్చు, లేదా మీరు న్యాయపరంగా కోర్టుల ద్వారా కూడా ఆ విధమైనటువంటి సంస్థల మీద చర్యలు తీసుకోవచ్చు. అంతేకాని మాకు బలం ఉన్నది, మా కార్యకర్తల బలం ఉన్నది, మాకు స్థాన బలం ఉన్నది అని చెప్పి మీడియా సంస్థల మీద, మీడియా ప్రతినిధుల మీద దాడి చేస్తే మేము జర్నలిస్టులు అందరి పక్షాన చూస్తూ ఊరుకోము. రెండు తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులు కూడా తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు తెలంగాణ ఉద్యమంలో మీకు ఏ విధంగా అయితే జర్నలిస్టులు అందరూ క్రియాశీలకంగా పనిచేసి సపోర్ట్ చేసిరో ఈరోజు కూడా వాళ్ళని అదే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. అంతేగాని మాకు మంచిగా మాట్లాడినప్పుడేమో మాకు మంచి వాళ్ళు, లేదు మాకు వ్యతిరేకంగా మాట్లాడితే వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళని దాడి చేస్తాం, కొడతాము, వీళ్ళు అంతు చూస్తామనే విధంగా ఏదైతే రాజకీయ పక్షాలు, అన్ని రాజకీయ పక్షాలు, ఏ రాజకీయ పక్షమైనా మీడియా మీద దాడి చేస్తే చూస్తూ ఊరుకోము. చాలా ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని చెప్పి మేము సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాము. అదేవిధంగా మీడియా సంస్థలు కూడా చాలా బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. వేరే వాళ్ళ ప్రయోజనాల కోసము, మన వ్యక్తిగత ప్రయోజనాల కోసము మీరు మీడియా ప్రతినిధులు కూడా మీరు ఒక భయాందోళనకు నెట్టవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పనిచేయాలంటే మేము చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం ఏ విధమైనటువంటి ఆసక్తికరంగా, ఆహ్లాదకరంగా ఒక ఇష్యూని ఎంత ప్లెజెంట్గా మనము ఈ ప్రేక్షకులకు అందించగలిగితే మనకంత సరే మీ వ్యూస్, టీఆర్పీలు మనం అన్ని పక్కకు పెడితే ఏదో ఒక రకమైనటువంటి ఆందోళన సృష్టించాలి, ఒక రకంగా దాన్ని క్రియేట్ చేయాలి, జనాలలో ఆసక్తిని కలిగించాలని మనం చూసి మన ప్రతిష్టను మనమే దిగదార్చుకోవద్దు. నేను కూడా చూసిన తమ్మునేల్స్ పెట్టడం అనేది అదే ఏదైనా వ్యక్తిగతంగా అంత ఘోరంగా పోవాల్సిన అవసరం లేదు. ఎట్ ది సేమ్ టైము సరే మీకు ఏదైనా ఇబ్బందికరంగా అనిపిస్తే మీరు చట్టపరంగా పోవాలి తప్పించి దాడులకు పాల్పడతాము, మేము విధ్వంసం సృష్టిస్తాము, మీడియా సంస్థలు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోవాలి అంటే మీరెవరు చెప్తానికి ఇక్కడ మీ జాగీర్ ఏం లేదు. ఎక్కడైనా ఎవరైనా బతకవచ్చు, ఎక్కడైనా మీడియా ఎక్కడైనా పనిచేయవచ్చు. కాబట్టి నేను ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే కోరుతున్నా, మీడియాలో పనిచేయాలంటే క్షేత్రస్థాయిలో కానీ మీడియా సంస్థలు కానీ చాలా భయాందోళనలో ఉన్నాయి. ఎవడు కొంత నెగిటివ్ వేసినా కానీ వాడు వ్యక్తిగతంగా కక్ష తీర్చుకుంటూ దాడులకు పాల్పడుతున్నారు. కాబట్టి మీడియా వాళ్ళ మీద చేయేస్తే, మీడియా సంస్థల మీద విధ్వంసం సృష్టిస్తే వాళ్ళని కఠినంగా శిక్షిస్తాము అని చెప్పి ఫాస్ట్ ట్రాక్ కోర్టును తీసుకొచ్చి వెంటనే తీవ్రమైనటువంటి శిక్షలు వేయాల్సిన అవసరం ఉన్నది. అట్లయితేనే ఈ 4వ స్తంభం బతికి బట్టగట్టి ప్రజల పక్షాన ప్రజల యొక్క వాయిస్ని ఈ ప్రపంచానికి వినిపించి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఈ 4వ స్తంభం పనిచేస్తుంది. కానీ ఇదే విధంగా ధోరణి పోతే ఎవరైనా కూడా తమకు వ్యతిరేక వార్తలు అంటే కొడతాం, చంపుతాం అంటే మీడియాలో ఎవడు పనిచేసే పరిస్థితి ఉండదు. కాబట్టి కోర్టులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించుకొని ఈ మీడియాని రక్షించేటువంటి అవసరం ఉన్నది. 4వ స్తంభం నిలకడగా నిలబడితేనే, నిలువున నిలబడగలిగితేనే ఈ సమాజంలో సమస్యల పరిష్కారం అయితే తప్పించి మీడియాని విధ్వంసం చేసి, మీడియాని నామరూపాలు లేకుండా చేసి మేమే పరిపాలన చేస్తాము, మేము ఏ అధికారంలో ఉన్న పార్టీ చెప్పినట్టే మొత్తం కూడా సమాజం వినాలని అంటే ఈ సమాజం పెడదోర్లు పోతుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి కావు. కాబట్టి నేను మీడియాను రక్షించాలని చెప్పి కఠినమైన చట్టాలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని సూర్యాపేట జిల్లా కేంద్రంగా డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా చెప్పండి, కొంతమంది పెద్ద తలకాయలు బీఆర్ఎస్లో పెద్ద తలకాయలు ఏమంటారంటే మీ ఎంత చూస్తాము, మీ సంగతి చూస్తామని పెద్ద ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా మనం చూసాము, ఇటు కొంత సమయం కింద ఒక మాజీ మంత్రి కూడా ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? సరే, వాళ్లకు సంబంధించి వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు, ఆ వాయిస్ ఇచ్చిర్రు.
వాళ్ళ వాయిస్ని మనం తీసుకుంటూనే యాజ్ ఏ మీడియా ప్రతినిధిగా మనం కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఏదైనా ప్రజాస్వామ్యయుతంగా చేయండి, ప్రజాస్వామ్యబద్ధంగా చట్ట పరిధిలో. సరే, మీడియా వాళ్ళు తప్పు చేసిననుకుంటే మీరు కూడా విధ్వంసం చేయాల్సిన అవసరం లేదు. మేము కూడా మీడియా తరఫున మమ్మల్ని మీరు రక్షించుకోవాలి. మా సంస్థల్ని కానీ సంస్థ ఏదైనా కూడా మీరు అందరం కూడా ఏదైనా జరిగినప్పుడు మీడియా ప్రతినిధులంతా కూడా కలిసికట్టుగా ఉంటాము. మేము కూడా ప్రతిఘటిస్తాము, మేము కూడా ఉద్యమాలు చేస్తాము. ఎందుకంటే ఉద్యమాలు మాకు కొత్త కాదు. ఎందుకంటే మీతో పాటుగా మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. ఏ రాజకీయ పార్టీ అయినా, అటు నీకు ఆంధ్రప్రదేశ్ కానీ, ఇటు తెలంగాణ కానీ, అటు ఏ రెండు ఉద్యమాలలో కూడా జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారు. జర్నలిస్టులకు ఉద్యమాలు కొత్త కాదు. కానీ మీ వైపున మీరు ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారో మీ పార్టీని, మా మీడియా తరఫున కూడా మా మీడియా సంస్థలు కాపాడుకోవాల్సిన బాధ్యత, మా మీడియా ప్రతినిధుల రక్షణ మాకు ముఖ్యం. కాబట్టి మేము డైరెక్ట్ వాళ్ళు ఘాటుగా మాట్లాడినా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఏదైనా ప్రజాస్వామ్యం యుద్ధంగా చేయండి, లేకపోతే జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి కానీ విధ్వంసం సృష్టించి అందులో పనిచేసే వాళ్ళ మీద భౌతిక దాడులు దిగుతా అంటే మాత్రము దీన్ని సహించేది లేదు. ఎంతటి ఉద్యమానికైనా జర్నలిస్టులు అందరం కూడా కలిసికట్టుగా ఉంటామని తెలియజేస్తున్నాం. అన్న చెప్పండి, మీరు ఎట్లా చూస్తారు ఒక సీనియర్ జర్నలిస్ట్గా మహాన్యూస్పై దాడి? తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీక అయిన తెలంగాణ ఉద్యమంలో పార్టీలకు అతీతంగా ఎలా అయితే పోరాడారో జర్నలిస్టులు కూడా తెలంగాణ కోసం యూనియన్లకు అతీతంగా పోరాడారు. ఆనాడు అందరూ కలం కార్మికులు ముక్త కంఠంతో పోరాడబట్టే తెలంగాణ వచ్చింది. ఈ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో జర్నలిస్టుల బతుకులు మాత్రం ఆ విధంగానే ఉంటాయి. నానాటికి ప్రజల తరపున ప్రశ్నిస్తూ సమాజం కోసం ఒక అండగా బాధితుల పక్షాన నిలబడ్డ ఒక మీడియాని ఇలా అపహాస్యం పాలు చేయడం అనేది చాలా దారుణం, అమానుషం, అవమానకర ఘటన. మహాన్యూస్పై దాడి జరిగితే మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేయాలి తప్పించి వ్యక్తిగతంగా డైరెక్ట్గా అటాక్ చేస్తే, వ్యక్తిగా అటాకులు చేసుకుంటే ఎంతమందికి సమాజానికి ఏం నష్టం అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీడియా ఏదైనా హద్దులు మీరితే అంబుడ్స్మెన్ వ్యవస్థ ఉంది. అంబుడ్స్మెన్ వ్యవస్థకు మీరు ఫిర్యాదు చేయొచ్చు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది, అక్కడికి ఫిర్యాదు చేయొచ్చు. దీని మీద ప్రభుత్వానికి నివేదిస్తే ఓ కమిటీ వేస్తుంది. ఆ కమిటీ నిర్ధారణ చేసి తప్పు ఎవరు జరిగినా తప్పు ఒకటి కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ ప్రకారం చర్య తీసుకోవచ్చు. ఇన్ని పద్ధతులు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మనకు ఉండగా భౌతిక దాడులు అనేది సిగ్గుచేటని మా అభిప్రాయం. ఓకే అన్న చెప్పండి, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఎట్లా ఖండిస్తున్నారు? ఏదున్నా మీడియా మీద భౌతిక దాడి దిగటం చాలా హేయమైన చర్య. ఒకవేళ ఇప్పుడున్న మహాన్యూస్ మీద దాడిన సంఘటన, ఆయన చేసిన వార్తల విషయంలో మీకేమన్నా మనసు నొప్పించినట్టు ఉంటే లీగల్గా ప్రొసీడ్ కాండి. కానీ వార్తలు ప్రచురించినాంగా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు దాడులు దిగితే ఇది జర్నలిస్టుల మీద దాడిగా మేము పరిగణించాల్సి వస్తుంది. కాబట్టి సూర్యాపేట జర్నలిస్టుల పక్షాన ఈరోజు నిరసన తెలపడం జరిగింది. వెంటనే ఈ దాడులు ఆపాలి. జర్నలిస్ట్ అనేవాడు ప్రజా సమస్యలను వెలికి తీయటంలో ముందుంటాడు. అలాంటి ప్రజా సమస్యలు వెలికి తీసినప్పుడు ఇలాంటి సంఘటనలు వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే టెక్నికల్గా మాట్లాడుకొని లీగల్గా చూసుకోవాలి. కానీ మేము రాసిన వాళ్ళ భౌతిక దాడులకు దిగుతాం అనుకుంటూ పోతే ఇక మీడియా మీద బీఆర్ఎస్ పార్టీకి ఏ పార్టీ ఉన్నదో తెలుస్తుంది. అదే బీఆర్ఎస్ పార్టీ మీడియా సపోర్టుతోని తెలంగాణ ఉద్యమంలో అగ్రగామిగా మీడియా పాత్ర పోషించిందని చెప్పిన వారే ఈరోజు మీడియా మీద దాడులు చేయటం ఎంతవరకు సబబు ఆలోచించుకోవాలి. నేను ఒకటే చెప్తున్నా, మళ్ళీ ఇది ఒక మాన్యూస్ మీద జరిగిన సంఘటన కాదు, యావత్ అన్ని ఛానళ్ళు అన్ని పత్రికల మీద జరిగిన సంఘటనగా భావిస్తున్నాం. వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఉద్యమం తీవ్రం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఓకే, నిన్న మహాన్యూస్ మీద జరిగిన దాడి ఒక మహాన్యూస్ మీదే కాదు, అన్ని పత్రికల మీద కావచ్చు, లేకపోతే ఛానల్ మీద జరిగిన దాడి. ఈ దాడిని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తున్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో గాంధీ బొమ్మ దగ్గర మాత్రము యూనియన్లకు అతీతంగా మాత్రం జర్నలిస్టులు మాత్రం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఒకవేళ మీడియా వాళ్ళు కనుక ఏదైనా తప్పుడు ప్రసారం చేస్తే ఖచ్చితంగా లీగల్గా ప్రొసీడ్ కావాల్సిన బాధ్యత పార్టీల మీద ఉంది. కానీ భౌతిక దాడులు చేయడం మాత్రము హేయమైన చర్య. ఖచ్చితంగా అలాంటి చర్యలను ఉపసంహరించుకోవాలి, లేకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా మీడియా వాళ్ళు పేర్కొంటున్నారు.